రాశానో 1000 కవితలే రాశానో నాకు తెలియదు. అన్నిటిలోకి నేను చాలా ఇష్టపడేటటువంటి కవిత ఇది. నా తల్లి తల్లి ఆప్యాయతగా నన్ను పెంచి పెద్ద చేసి చదివించిన తల్లి. అలాగే సేమ్ ఒక మంచి మంచి వాతావరణాన్ని కూడా కొంత చూశాను నేను రికార్డులు చేయడంలో. కాబట్టి ఈ మంచి కవిత రాసుకుంటున్నాను. గాడ్ బ్రదర్స్, భగవంతుడు ఇచ్చినటువంటి సోదరులు, సోదరులు సమానులు, సోదరులు ఉంటారు. కాబట్టి కొంతమంది ఆడపిల్లలు ధైర్యంగా బతికేస్తున్నారు ఈ ప్రపంచంలో. ఇంట్లో వాళ్ళు ఎంత హింసించినా, ఎంత చెప్పినా, ఎంత బాధ పెడుతున్నా సూసైడ్లు చేసుకోకుండా ఏమి వాళ్ళని వాళ్ళు బతికించుకుంటూ మంచి మంచి గాడ్ బ్రదర్స్ కూడా ఉన్నారు. రెస్పెక్టెడ్ జెంటిల్ మ్యాన్, చక్కగా వాళ్ళు మంచి కుటుంబాలతో ఉంది. కాబట్టి నేను చెప్పుకుంటున్నా హాయిగా. నాకేమి ఫ్రీ బర్డ్ అని అందరూ అంటారు. నేను ఫ్రీ బర్డో లోపల లోపల జరిగిన మోసానికి కుళ్ళిపోతూ బాధపడుతూ నన్ను నేను పోగొట్టుకుని నన్ను నేను బతికించుకోవడంలో సమాజానికి ఉపయోగపడే ఒక గొప్ప వ్యక్తిన ఆ భగవంతుడు పైవాడికి తెలిసినప్పుడు మనుషులు ఈజీగా డిసైడ్ చేయలేదు. కానీ ఈ మంచి కవిత మాత్రం చక్కగా అందరికీ చాలామందికి నచ్చుతుంది. అది బహుశా జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ చాలామందికి నచ్చకపోవచ్చు, కొందరికి నచ్చవచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. మన జీవితాలు ఎవరి కోసం కాదుగా. నైస్. 31/1/2024 అంటే కొత్త సంవత్సరంలో రాసినటువంటి కవిత. నేను పూర్తి పేరు చెప్పను, కానీ ఎందుకు చెప్పడం, వాళ్ళకేమో ఇష్టం ఉంటుందో ఉండదో, ఏదో జ్ఞాపకాలు అలా ఉండిపోయాయి. చేసింది తక్కువే కదా కోర్టులో. శ్రీ రాము అన్నయ్య, శ్రీ పార్థు అన్నయ్య, ఈ న్యాయమూర్తులు న్యాయస్థానాలకు శాశ్వతంగా నీతి ధర్మాచరణ విధి నిర్వహణ చేస్తూ ఉపకార ధోరణిలో అవుతున్నారు. న్యాయ వ్యవస్థకే సత్కీర్తిని పెంచే ఆదర్శమూర్తులు. అలాగే ఒక ఆశాలత మేడం గారి కోర్టులో కూడా ఒక రికార్డే చేశాను. నేను బాగా చేసుకున్నాను, వర్క్ బాగానే చేసుకున్నాను. ఆదర్శమూర్తులు ఆత్మ నిగ్రహం, మనోనిగ్రహం, మంచితనం, అదండి ఓర్పు, సహనం, వాళ్ళు స్వేచ్ఛా స్వతంత్రాలతో ఉంటూ పక్క వాళ్ళని స్వేచ్ఛా స్వతంత్రాలతో ఉండని, అంటే సద్గుణ సంపదలతో వీళ్ళు ఉన్నారన్నమాట. వీళ్ళు చేస్తున్నటువంటి సహాయాలు చాలామందికి ఉపకారాలుగానే ఉంటాయి. సాధించిన ధీర ప్రచండ జ్యోతులు, వీరు ఆచరిస్తున్న విధి నిర్వహణ రీతులు, నేను పెట్టుకున్న ఈ 6 అక్షరాలు సహాయంతో, అన్నయ్యల ఆశీస్సులతో నా స్వయం కృషి ఆహ్లాద వ్యక్తిత్వ వ్యక్తిత్వ అభివృద్ధిలో నేను మరచిపోలేని, నా మనసు ఆత్మ వ్యక్తిత్వ అభివృద్ధిలో నేను సాధిస్తున్న ప్రగతిలో నేను మరిచిపోలేని సుస్వరాలు, నా నరంలో వీరి ఇరువురి కోర్టుల్లో నేను లాయరుగా పనిచేసిన